రాత్రి మాట్లాడుతూ నేను వాక్యం ఏమి లేదు తమ్ముడు అన్నాను. శీల అయిపోయిందా అన్నారు. శీల వర్తమానం అయిపోయిందా? అయిపోయిందిగా, పోయిన వారమే అన్నా అని ఆలోచిస్తున్నప్పుడు ఎందుకో మరలా కొంచెం పొడిగించడానికి కృపణించినట్టు అనిపించింది. ఒక్కొక్క వ్యక్తి ఓ ఆత్మీయమైన వృక్షం. వాళ్ళ వద్ద నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఉదాహరణకి, ఏ వ్యక్తితోనైనా ఏ వ్యక్తులతోనైనా మనకు దేవుడు ఎందుకు సహవాసం ఇచ్చాడు? ఈ సహవాసాన్ని నాకు ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఆలోచించారా? వై ఏ ఫెలోషిప్ టు ఏ బిలీవర్? విశ్వాసికి సహవాసం ఎందుకు? బయట ఒక్కడే ఉండొచ్చుగా. సహవాసం అత్యంత ప్రాముఖ్యమైందని, సహవాసం అవసరమైందని, సహవాసం లేకుండా ఏ వ్యక్తి ఉండకూడదని తరాల నుంచి ఉంటున్నాం మనం. ఎందుకు అంటే, ఒకటి, మనం దేవుని సారూప్యతలోకి ఎదగడానికి సహవాసం అవసరం. రెండవదిగా, సరైన విధంగా ప్రవర్తించడం నేర్చుకోవడానికి సహవాసం అవసరం. ఇవాళ మన బిహేవియర్ అనేది ఎలా ఉంది? క్రీస్తు ప్రభు ప్రవర్తించినట్టుగానే ప్రవర్తిస్తున్నామా? మన కళ్ళు క్రీస్తు ప్రభు చూసినట్టే చూస్తున్నాయా? దుఃఖం వస్తుంది. మన ఆలోచన మన ప్రవర్తనని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రవర్తన నా జీవితాల్లో ప్రభువుని చూపించగలిగితే అది అత్యున్నతమైంది. ఉదాహరణకి, నేను 1-2 మాటలు మీకు చెప్తాను. ఇది పూర్తి చేయలేకపోవచ్చు ఈరోజు కూడా. నేను సామెతల గ్రంథం 18వ అధ్యాయం. క్షమించండి, 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడుగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. సహవాసం మనల్ని సరిగా ఉండడానికి ఉపయోగపడవచ్చు, లేదు చెడిపోవడానికైనా ఉపయోగపడవచ్చు. ఇక్కడ చెప్తున్న మాట, జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు. నేను జి రాజారావు గారి జీవితం రాస్తున్నప్పుడు ఆయనకు పరిచయం ఉన్న వారిని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చాలా గ్రామాలు ఆయన కోసం తిరిగాను. ఓ చోట ఆయనతో కలిసి ప్రార్థించినవాడు, ఆయనతో కలిసి సేవలో ఉన్నవాడు, ఆయనను బాగా సన్నిహితంగా ఎరిగిన వ్యక్తిని చూశాను. నేను చూసిన వ్యక్తులన్నింటిలోకి ఆ వ్యక్తిలో రాజారావు గారు కనపడ్డాడు. ఎందుకో తెలుసా? చాలా మితంగా మాట్లాడాడు, అవసరమైనంత మేరే మాట్లాడాడు, అవసరం లేని దాంట్లో జోక్యం చేసుకోలే. నిజంగా ఆశ్చర్యపోయాను నేను. ఆయన ఒక డాక్టర్.
సహవాసంలో ఇంతమంది ఉంటాం, ఎవరి ప్రవర్తన మన మీద ప్రభావం చూపిస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. నేను శీల అనే మాటకు, సైలెస్ అనే మాటకు వృక్షములతో ఉండువాడు అని కదా, చెట్లతో ఉండేవాడని నేను ఇలా పెట్టుకున్నాను. వృక్షములతో సహవాసం చేసేవాడు, వృక్షాలతో సహవాసం చేసేవాడు. వృక్షం అంటే నేను చెప్పే చెట్టు కాదుగా. ఆయన అంటాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఆ చెట్ల గురించి మాట్లాడుతున్నాను కానీ టేకు చెట్టు ఇవి కాదు. దైవికమైన వ్యక్తిత్వంతో ఎదిగిన వారు, దేవుని జ్ఞానంతో ఎదిగిన వారితో మన సహవాసం. ఇంకొకటి కూడా చూపిస్తే బాగుంటుందేమోనని ఇంకొక ఆలోచన ఉంది. అది కూడా సామెతల గ్రంథంలోనే ఉంది, 28వ అధ్యాయం. ఏడవ వచనం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. ఎంత వ్యత్యాసం! ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. బుద్ధి కలిగిన వాడుగా ఉండాలి అంటే మంచి అవగాహన కలిగిన వాడుగా, బుద్ధి అనే పదానికి అండర్స్టాండింగ్ అని అర్థం. మంచి బుద్ధి కలిగిన వాడుగా ఎవడుంటాడు? ఉపదేశాన్ని స్వీకరించినవాడు, ఉపదేశాన్ని అంగీకరించినవాడు. ఎన్నిసార్లు చెప్పినా విననివాడు. ఇప్పుడు చిన్నతనంలో ఒక మాట ఒక పెద్ద ఆయన చెప్పినట్టు గుర్తు. నాయనా, ఈ జనప నారను తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తాం, అది చాలా సాఫ్ట్ అవుద్ది, దాన్ని కడిగి చేసి పెడతాము. అదే నువ్వు తీసుకెళ్ళి ఒక రాయిని అందులో వేయి, ఎంతకాలానికి అది నీళ్ళని స్వీకరించదో, నానదో, మెత్తబడదు. ఎందుకు ఈ మాట చెప్పాడు ఆయన? నీటి నుంచి పొందవలసినది పొందదు, నీటి నుంచి స్వీకరించవలసింది స్వీకరించదు. ఉపదేశం మనిషి అంతరంగాన్ని జీవయుక్తం చేసేది. దైవికమైన ఉపదేశం ఒక వ్యక్తి అంతరంగంలోనికి దేవుని యొక్క ఉద్దేశాలను ప్రవహింపజేసేది. అలా ఉపదేశాన్ని ఎవరు అంగీకరిస్తారో వారు బుద్ధిమంతులు అవుతారు. తుంటరుల సహవాసం చేసేవాడు ఆరో వచనంలో ఒక మాట అన్నాడు అక్కడే, వంచకుడై ధనము సంపాదించు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. అంటే ఇప్పుడు ప్రవర్తన అనేది మనం అలవర్చుకోవలసింది, నేర్చుకోవాల్సింది. సంవత్సరాలు గడిచిపోయాయి, వృద్ధులం అయిపోయాం, మాలాంటి వాళ్ళు సింహాసనానికి దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా ప్రవర్తనలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఎన్నో కనపడతానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అనుకోకుండా. ఎందుకు? ఒకసారి సామెతల గ్రంథం దగ్గరికి రండి, 16వ అధ్యాయం. పదిహేడవ వచనం. చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గం. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును. ప్రవర్తన అనేది నేర్చుకోవలసింది. ప్రవర్తన అనేది ఎల్లప్పుడూ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఉండవలసింది. బిహేవియర్ షుడ్ బి లెర్న్డ్. బిహేవియర్
షుడ్ బి ఎగ్జామిన్డ్ ఎవ్రీ టైం. అది ఎప్పుడు పరిశీలించుకుని పరీక్షించుకోవాల్సిన ప్రవర్తన. మనం లేస్తాం, ఒక్కోసారి ఎంత విసుగ్గా లేస్తామో, ఒక్కోసారి లేస్తాం ఎంత కోపంగా లేస్తాము, ఒక్కోసారి లేస్తాం ఎంత గర్వంగా లేస్తాము. మనం లేచిన తీరు చెబుతుంది, మనం మాట్లాడిన తీరు చెబుతుంది మనం ఎలాంటి వాళ్ళం. శీల బర్నబా పౌలు వెంట యెరూషలేము నుండి అంతియోకు వచ్చాడు. ఇప్పటి వరకు అతని సహవాసం ఎవరితో ఉంది? అపోస్తలులతో ఉంది. కానీ ఇప్పుడు సహవాసం మారింది. ఎవరితో వచ్చింది? ఒక బర్నబా, ఒక పౌలు, ఒక బర్నబా, ఒక పౌలు. 12 మందితో కాదు, ఇంకా పెద్దలతో, వీళ్ళందరితో ఉన్నవాడు ఇప్పుడు ప్రయాణం ప్రారంభించాడు. విత్ 2 people, ఇద్దరు. నేను గొప్పవాణ్ణి అని అనుకున్నాడు అనుకోండి, వీళ్ళ గురించి ఏమి నేర్చుకోడు. నాకన్నీ తెలుసు అనుకున్నాడు అనుకోండి, ఎవరి గురించి ఏమి నేర్చుకునే అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి, మనకేమి తెలియదు అనే సత్యం తెలుసుకునేవాడే జ్ఞాని. నాకేం తెలీదు, ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అనుకుంటే నువ్వు జ్ఞానివి. నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఎవడు చెప్పమని లేదు, నేను ఎవడనే లెక్క చేయని, ఎవడ మాట వినను అనేవాడు మహాజ్ఞాని. బ్రాకెట్లో అజ్ఞానాన్ని పెట్టండి. లేఖనంలో బర్నబాతో మనకు వాక్యం ద్వారా సహవాసం ఉంది. శీలకు వ్యక్తిగతంగా సహవాసం ఉంది, కానీ మనకు బర్నబా ఎవరో ఉందిగా. బర్నబా గురించి ఒక 2 మాటలు చెప్పి అతని నుండి మనం ఏం ప్రవర్తన నేర్చుకోవచ్చు మీరు చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 36, 37 వచనాలు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిండురి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, దయగల మా గొప్ప దేవ, మరోమారు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామంలో మీ సహవాసాన్ని అర్థిస్తూ, మీ ప్రియకుమారిని సహవాసమునకు పిలిచిన మీరు నమ్మదగిన వారని ఎరిగి మీ మీద ఆధారపడుతూ లేఖనంలో నుంచి మేమేమి నేర్చుకోవాలో, మేము ఎలా ప్రవర్తించాలో, మా ప్రవర్తన ఫలం లోకాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ప్రభా మీరు నేర్పండి. నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని ఆ రాత్రి వేళ సమూయేలు మీతో అన్నాడు. నాతో మాట్లాడు ప్రభువా అని నీ భక్తుడు అడిగాడు. 2 అంతలు సహవాసంగా మేము మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. సహాయపడండి. నిజంగానే మాకు తెలుసు అనుకునే గుడితనంలో నుంచి అనంత విశ్వాన్ని సృజించిన మీ గొప్ప జ్ఞానం లేఖనంలో లిఖించిన మీరు మాకు దాన్ని అందుబాటులోకి తెచ్చారు. మీ ఆత్మ ద్వారా బోధించడానికి మీరు ఇష్టపడ్డారు. నేర్చుకునే మనసు మాకు నాయన. మా లోపాలను మీరు సవరించండి. రేపటి దినం నీ సన్నిధిలోకి వచ్చి నిలబడినప్పుడు, మధ్యాకాశానికి మీరు వచ్చినప్పుడే సిగ్గుపడనక్కర్లేని వాళ్ళంగా మేము ఉండడానికి సహాయపడండి. మా ప్రవర్తనలో కనిపించే ప్రతి విధమైన నెగటివ్ షేడ్ని మీరు తీసివేయండి. నెమ్మది కలిగి మంచిగా ప్రవర్తించే కృపను మాకిమ్మని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బర్నబా నుండి మనం నేర్చుకోవాల్సిందేమిటి? శీల బర్నబాస్తో సహవాసం చేశాడు.
బర్నబా ఎవరు అంటే ఒక లేవీయుడు. లేవీయులు తర్వాత వాళ్ళే మిగతా వాళ్ళందరూ. ప్రభు అన్నాడు, లేవీయులు నావారు అన్నాడు, నేనే వారికి స్వాస్థ్యం అన్నాడు. రే పిల్లలు, మీరు రండి, లేచి రండి. పైకిలే వచ్చే వాడితో నీకు ఎందుకురా? రై, మీ ఇద్దరు కూడా వచ్చేయండి, ఇద్దరు రైట్ రా. వాళ్ళ మధ్యలో కూర్చో. ఖాళీ ఉండి బాబు, మా షాని కొంచెం ఖాళీ ఉండి ఎదురుకు వస్తాడు. కొంచెం ఖాళీ ఉండి, మీ మధ్యలో ఖాళీ ఉండి. రమేష్ కొంచెం జరుగు. అదేరా నీ చెప్పింది, మళ్ళీ ఆనందుకు తెచ్చుకున్నావురా అని ఆడుకొని వదిలేయండి. తాతగారు ఎదురుకొచ్చి కూర్చో. అసలే తలంపులు కొంచెం, ఆత్మ నింపుదల కొంచెం, మళ్ళా మధ్యలో డిస్టర్బెన్స్ కష్టం. చూడండి ప్రవర్తన మీద ఎంత ప్రభావం చూపిస్తే అర్థమవుతుందా మీకు? పరిస్థితులు, ప్రజలు, వినే వారి యొక్క వైఖరి ప్రభావితం చూపిస్తుంది. అందుకనే ఒకవేళ ఒక సహవాసంలో 1000 మంది ఉన్నా నేను ఒక్క వ్యక్తిని, 2 వ్యక్తులు మాత్రమే కాన్సన్ట్రేట్ వాక్యం చెప్తాను. ఎందుకని? వారిని చూస్తూ ఉంటే జీవం బయటకు వస్తుంది, కొంతమందిని చూస్తే వచ్చే జీవం ఆగిపోద్ది. వాళ్ళు ఆసక్తి చూపించరు, వాక్యాన్ని వినరు, మాకు అక్కర్లేదన్నట్టుంటారు, బలవంతంగా వచ్చేవాయా మేము అన్నట్టుంటారు. నేర్చుకునే మనసు ఉండదు. అలాంటి వాళ్ళకి చూడడం 90%. ఒక లేవీయుడు ప్రత్యేకించబడినవాడు దేవుని కోసం. లేవీయుడు ప్రత్యక్ష గుడారంలో పని కోసం నియమించబడినవాడు. లేవీయులు దేవునికి వచ్చేటువంటి ప్రజల ఏమనాలి, చెల్లింపులను పుచ్చుకునేవారు. అంటే వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? దేవునివన్నీ వాళ్ళే. అలాంటి వాడు తన భూమిని అమ్మేశాడట. ఎందుకని? నిజంగా నువ్వే నా స్వాస్థ్యం అని తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాట. ఎందుకు? అయ్యా, ధర్మశాస్త్రం నన్ను నీతిమంతుడిగా మార్చలేదు, ధర్మశాస్త్రం నన్ను తీర్పులో నుంచి కాపాడలేదు, ధర్మశాస్త్రం నన్ను పరిశుద్ధునిగా చేయలేదు, ధర్మశాస్త్రం నన్ను శిక్షలో అట్టిపెట్టింది. కానీ నీ కృప నువ్వు ఈ అపోస్తుల ద్వారా తెలియజేసావే, దానిని బట్టి నేను రక్షించబడ్డాను, నీ కృపలో, నీ రక్తంలో కడగబడ్డాను, నీ మరణ పునరుద్ధానాల వల్ల నీతిమంతుడిగా మారాను. భూమి మీద ఇప్పుడు నన్ను లేవీయుల కంటే మరి శ్రేష్టమైన వాడిగా చేశావు, నేను రాజులేని యాజక సమూహంగా చేశావు. నేను ఇప్పుడు కేవలం లేవీయుని కాదు, అందరూ సమానమైన యాజకత్వాన్ని ఇచ్చావు, రాజుల్ని చేశావు అని తన ఆస్తిని అమ్మి అపోస్తుల పాదముల ఎద్దు పెట్టినని రాస్తుంది. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అతని మనసు భౌతిక సంబంధమైన ఆస్తి మీద లేదు. అంతకు మించి అతనికి బర్నబా అని పేరు పెట్టడంలో 2 అర్థాలు కనబడతాయి.
ఒకటి హెచ్చరిక పుత్రుడట, 2 ఫుట్ నోట్లో ఆదరణ పుత్రుడు. అతను ప్రభువుని నమ్ముకోవడం వల్ల, అతడు చేసిన కార్యం వల్ల, అతని ప్రవర్తన వల్ల సహవాసం ఆదరించబడుతుంది. సహవాసానికి ఒక హెచ్చరిక అందుతుంది. ఏమని? లేవీయుడే తగ్గించుకుంటే బెన్యామీనీయుడు, లేవీయుడే పాదాల దగ్గర ఉంటే రూబేనీయుడు, దాను, నఫ్తాలి, మనషే, ఎఫ్రాయిములు ఎక్కడుండాలి చెప్పండి. సహవాసానికి వెళ్తే చెప్పులు సరిగ్గా ఉండేవారు. సహజంగా మన చర్చెస్లో చెప్పులు సరిదే వాళ్ళని ఏమంటాం మనం? సెక్స్టన్ అంటాం. అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటాడు, బియ్యం తెస్తాడు, పోస్తుంటాడు. అక్కడ అన్నారు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పులు సర్దుతున్నాడు అందరి. అతను ఎవరు పాదాల దగ్గర కూర్చున్నాడు? బీయింగ్ ఏ సెంట్రల్ క్యాడర్ పర్సన్, he is looking after the slippers of a common believer. ఊహించండి, ఏమి నేర్చుకున్నాడు? దీనత్వం. సహవాసానికి వచ్చిన మనం ఎప్పుడు దీనిలో అవుతాం? ఎప్పటికీ దీనిలో. బర్నబా నుంచి నేర్చుకోవాల్సిన అత్యున్నతమైన పాఠం ఏంటంటే దీనత్వం. అవును, ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉండాలి? నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. మరియు నేను, మీరు చేయనిది మంచిది కాదు. మన శత్రువులైన అన్యులు నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపవద్దా? ప్రవర్తన అనేది దేవుని భయం చేత నియంత్రించబడవలసింది. దేవుని భయం లేకుండా ప్రవర్తించటం అనేది ఇవాళ సర్వసాధారణం అయిపోయింది. దేవుని భయం లేదు ఎవరిలోనూ. దేవుని భయమే ఉంటే మనం కూర్చునే తీరు మారుద్ది. ఎందుకని? నోటితో చెప్పేదే ఆరాధన అని మీరు అనుకుంటే కాదు. ద పాస్చర్ ఇట్ సెల్ఫ్ వర్షిప్స్ ద లార్డ్. సహవాసంలో మనం కూర్చున్న తీరుందే, అది దేవుడు చూస్తున్నాడు. లెక్కలేని తనంగా కూర్చుంటే, పక్క జరుగు అన్నట్టుగా ఉంటే, అసలు ఎందుకు వచ్చాడు నా పక్క అన్నట్టుంటే కష్టం కదా. ఆలోచించండి. భయంతో ప్రవర్తించటం అంటే, మనం దీనుడు అయ్యాడు అని అంటే ఖచ్చితంగా దేవుని భయం కలిగిన వాడిగా చెప్పుకోవాలి. దేవుని భయం లేకుండా ఏ వ్యక్తి దీనుడు కాజాలడు. దీనికి నేను ఇది పాజిటివ్ అనుకుని నెగిటివ్ చూపిస్తాను చూడండి. పదో కీర్తన 4-5 వచనాలు. మూడు నుంచి చదవండిలే.
రెండైనా సరిపోతుంది. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు అనుకుందురు. దేవుడు లేడని వాళ్ళు ఎల్లప్పుడూ యోచించుదురు. భయము మానుకుని ప్రవర్తించే వారి యొక్క లక్షణాలను వరుసపెట్టి చెప్పాడు చూడండి. గర్వం, మోసం, తరువాత తిరస్కారం, లోభత్వం, పొగరు, ఇవన్నీ భయాన్ని విడిచిపెట్టిన వాడి ప్రవర్తనలో కనపడతాయి. ప్రభు మన నుండి ఏం కోరాడో తెలుసా మీకు? చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం. పదమూడు 14 వచనాలు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఎల్లప్పుడూ దేవుని భయం కలిగి ప్రవర్తించటం అనేది లేఖనం మన నుండి కోరుతుంది. దేవుని భయం లేని ప్రవర్తన ఎక్కడంటే అక్కడ కనపడతానే ఉంది. బయట వారిలో ప్రవర్తించామంటే అర్థం ఉంది, కానీ సహవాసంలో కూడా మనం అలాగే ప్రవర్తిస్తే అది ఖచ్చితంగా దేవుని నామానికి అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. బర్నబా నుంచి మనం నేర్చుకోదగిన ఒక పాఠం అది దీనత్వం. ఇప్పుడు మనం ఇంకా 3-4 చూస్తే దూరం అయిపోతాం, త్వరగా వెళ్ళిపోదాం. పౌలు దగ్గరికి వెళ్దాం రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 20, 21. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కాదా? వారిని బంధించి ప్రధాన యాజకుల కొనిపోటుకి ఇక్కడ కూడా వచ్చిన. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి విభ్రాంతిని, కలవరాన్ని కలుగు చేయగలిగిన ధైర్యం ఓలో కనపడుతుంది. ఎవరికి శత్రువుగా ఉన్నాడో ఇప్పుడు వారి పక్షంగా నిలబడి మాట్లాడాం. ఎవరిని ఇప్పటి వరకు హింసించాడో, ఎవరిని ఇప్పటి వరకు శత్రువులుగా భావించాడో అక్కడ తల వంచి సరెండరెన్స్. దీనత్వం సరిపోదు, టోటల్ సరెండరెన్స్ ఈజ్ నీడెడ్. మనం లోపడతాం కొంతవరకు, అంతేగా. బస్సులో ప్రయాణం చేస్తుంటారు కదా, ట్రైన్లో కూడా ప్రయాణం చేస్తుంటారు. ఒక అతను ముందే నిద్రపోతాడు. నిద్రపోయిన వాడు తలకాయ ఈ భుజం మీద పెడతాడు. ఇతను చూసి ఎత్తి అంటాడు,
అతను కళ్ళు తెరిచి మళ్ళీ అటు జరుగుతాడు. ఓ పావుగంటకి మళ్ళీ ఇటు పడతాడు. ఈసారి ఏమంటాడు? నేను చూస్తూ ఉండేవాడిని. ఒక గంట తర్వాత ఈడి భుజం మీద ఆడి భుజం మీద ఈడు ఉండేవాళ్ళు. నిద్రలోకి ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరి మీద ఎవడున్నాడు ఎవరికి తెలియదు. ఇక మన భావోద్రేకాలు సరెండర్ అయితే తప్ప మనం దేవునికి ఉపయుక్తమైన పాత్రలు అనేటి కాలేం. తన చేతిలో అధికార పత్రం ఉంది. తన గత చరిత్ర, పగ, ప్రతీకారం, ద్వేషం ఇవి. కానీ ఇప్పుడేమైంది? వాటన్నిటినీ దేవునికి చెప్పండి. పూర్తిగా సరెండర్ అనే పదానికి అర్థం ఏంటండి? లొంగిపోవటం. ఆశాంతం లొంగిపోయాడు అంతే. ఆశాంతం. రాడికల్స్ లొంగిపోయారు, సరెండర్ అంటారన్నమాట. లొంగిపోవడం. ఎవరైతే దీనుడుగా ఉంటాడో అట్టివాడు లొంగిపోతాడు. దేవునికి లొంగుతాడు, దేవుని కోసం లొంగిపోతాడు. అతిశయించాలి, నేను అతిశయించవచ్చు, నేను 8వ రోజున సున్నతి పొందానంటాడు ఈయన. అతిశయించాలి, నేను అతిశయించవచ్చు, నేను బెన్యామీను గోత్రజుని అంటాడు. ఎందుకో తెలుసా? నేను శారా కొడుకునయ్యా, ఆగరు కొడుకును కాదు, 8వ రోజున సున్నతి పొందాను. నేను బెన్యామీనునయ్యా, మొదటి రాజు మావాడే. ఏమి లేవు. టోటల్ సరెండరెన్స్. టోటల్గా సరెండర్ అయిన వ్యక్తితో సహవాసం చేయడం శీలకు దేవుడిచ్చిన ఆధిక్యత. అదే దీనత్వం ప్రభు దగ్గర కనపడుద్ది. అది టోటల్ సరెండర్ ఇన్ సీన్లో కనపడుద్ది. ఎవరి వ్యక్తిత్వాలు ఇవి? ప్రభు యొక్క వ్యక్తిత్వం అంతే. మనం దీనత్వాన్ని నేర్చుకోం, లోబడడం అస్సలు మనకు గిట్టదు. అంతవరకే. ప్రమాదం కదా. ఇది నీ కొరకై ఇవ్వబడిన నా దేహం, ఇది నీ కొరకు చిందించబడిన నా రక్తం అన్నప్పుడు అవును ప్రభు అని తీసుకుంటాం. కానీ ఆయనలో ఉన్న లక్షణాలు మాత్రం మనలో ఉండవు. ఏం చెప్తుంది? ఆయన, నువ్వు ఆయనలోనూ పార్టేకరవి. ఆయన దేహంలో నీవు పాలు పంపులు పొందుతున్నావు, ఆయన ప్రాణంలోనూ పాలు పంపులు పొందావు, ఆయన రక్తంలో. ఈ రెండింతల పాలు పంపులు పొందిన నీలో ఆయన గుణలక్షణాలు కదా ఆయన కోరుకుంది. ఎక్కడున్నాయి? అవును, ప్రభు అన్నాడు, నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకే వచ్చాను అన్నాడు. మరి మనం రివర్స్ మందే కదా. ప్రభు లక్షణం అది. ఒక వ్యక్తి ప్రవర్తనను భయం ఒకటే కాదు నియంత్రించవలసింది, ఇంకేం నియంత్రించాలో చూడండి. రెండో దగ్గరికి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది మాట. ప్రవర్తన అనేది దేని చేత నియంత్రించబడాలి? దేవుని ప్రేమ చేత నియంత్రించబడాలి. ప్రభువులో ఎక్కడైనా మీకు భౌతిక సంబంధమైన అహంకారం కనపడిందా? భౌతిక సంబంధమైన గర్వాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? రక్షించబడిన సంవత్సరాలు అయింది కదా, సువార్తలు పదే పదే చదువుతున్నాం కదా.
పత్రికల్లో కూడా ఆయన గురించి రాయబడ్డాయి కదా. ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన ప్రవర్తనలో గర్వం కానీ అహంకారం కానీ కనపడిందా? నేను అన్నవాడు ఆయన, నేను, ఇంకెవరు లేరు. అలాంటి వాడు రక్తమాంసాల్లో పాలివాడయ్యి ఎంత ఆయన ప్రేమ కలిగి ఉన్నాడో చెప్పడానికి వీలుపడదు. ప్రవర్తన అనేది ప్రేమ చేత నియంత్రించబడాలి. కానీ నేటి దినాన్న ప్రేమ చేత నియంత్రించబడ్డంలా ద్వేషం చేత మన ప్రవర్తన నియంత్రించబడుతూ ఉంది. అసూయ చేత మనం ప్రవర్తిస్తున్నాం. ప్రేమ నైవంచన ఎప్పుడు చేయదు. ప్రేమగా ప్రవర్తించడం అనేది ఒక అద్భుతమైన లక్షణం. భయంతో ప్రవర్తించడం, ప్రేమతో ప్రవర్తించడం. నేను మరో మాట మీకు చూపిస్తాను రండి. పౌలు గారి దగ్గర ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 3 అద్భుతమైన మాటలు కనపడతాయి. 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములైననో వాటిని క్రీస్తు నిమిత్తము, వేటిని లాభమైన వాటిని నష్టంగా ఎంచుకోవడం ఎవరికి సాధ్యం అవుద్ది? ప్రస్తుతానికి ఇది లాభం, కానీ క్షమించండి, ఏమనుకోకండి. ప్రస్తుతానికి మనం సంపాదించే దాన్ని బట్టి ఇక్కడ మనకి ప్రజలు గౌరవం ఇస్తారు. నాకు తెలిసిన ఒక కుర్రాడు అన్నాడు వాళ్ళ అన్నయ్యని, రే ఎంత సంపాదించావని అడుగుతారు కానీ ఎలా సంపాదించావని అడుగుతారు ఏంట్రా అన్నాడు. మనుషులు ఒక వ్యక్తిని ధనాన్ని బట్టి మనిషిగా చూస్తారు, అతని వాహనాన్ని బట్టి మంచిగా చూస్తారు, అతని భవనాన్ని బట్టి మంచిగా చూస్తారు. కానీ ఇవేవి నిత్యత్వంలో పనికిరావు. నిత్యత్వంలో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ప్రభువు చూస్తాడు. ఎంత వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఇవన్నీ లాభంగా కనపడతాయి మనకి, కానీ ఇవేవి లాభం కాదు. ఏవేవి నాకు లాభాలో వాటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఎందుకని? పరలోకానికి లాభం కాదు, అది భూమి మీద లాభం. కానీ నా ప్రవర్తనకి అది నష్టం. లాభమైన వాటిని నేను గనక అట్టిపెట్టుకోగలిగితే అలా ప్రవర్తిస్తా. ఈ మధ్యకాలంలో ఈ 73లో నోబెల్ కళాశాల ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళ గ్రూప్ ఒకటి పెట్టారు. నేను పెట్టలేదు, వాళ్ళు పెట్టారు. దానికి నోబెల్ మైండ్స్ అని పేరు పెట్టారు. ఆ నోబెల్ మైండ్స్లో పాపం ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, అంబాసిడర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. బహుశా సేవకుడు నేను ఒక్కడనే ఉన్నట్టున్నాను. నిన్న మొన్న ఒక పోస్ట్ పెట్టారు. అదేమిటంటే కార్పొరేట్ హాస్పిటల్ పెద్దది. అతను నడిచి వస్తూ ఉంటే హాస్పిటల్ గేట్ దగ్గర నుంచి తన యొక్క రూమ్కి వచ్చే వరకు అందరూ లేచి నిలబడుతుంటారు. అసలు మామూలుగా అది గడగలాడిపోతే లేచి నిలబడుతూ ఉంటారు. అతను వాళ్ళు నమస్కారం పెడుతుంటే ఇటు తలంచుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. పెద్ద స్వీకరించినట్టుగా ఉండడు. లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత అందరూ కూర్చుంటారు. అప్పుడు అతను కాలు మీద కాలేసుకుని వెనక్కి పెడుతుంటాడు. చాలా బాగా తీశాడు స్టేటస్. సాయంకాలం ఇంటికి వెళ్ళాడు. ఎవరో వచ్చిందే అందావిడ. నేనే అన్నాడు. షూ వేసుకుని లోపలికి వస్తున్నా, బయట ఇచ్చిరాపో అంది. చచ్చినట్టు వెనక్కి వెళ్ళాడు. ఇక్కడ లాభమే అక్కడ. ఇక్కడే ఎంత డిఫరెన్స్ ఉంటే ఈ భూ సంబంధమైన బ్రతుకుని పరలోక సంబంధమైన బ్రతుకు ఎంత వ్యత్యాసం ఉండాలి. ఇక్కడ ఏవేవి గొప్పగా కనపడతాయో
ఏవి మనుషుల దృష్టికి గొప్పవో అవి దేవుని దృష్టిలో అసహ్యమైనవి, వాటిని నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే ప్రవర్తనకు విడిచిపెట్టుకోవడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. పరిశుద్ధత అంటే అనవసరమైన వాటిని విడిచిపెట్టుకోవడం అని అర్థం. ఏది ప్రవర్తనను పాడు చేస్తుందో వాటిని విడిచిపెట్టుకోవడం, ఏది ప్రవర్తనను గర్వంగా మారుస్తుందో వాటిని విడిచిపెట్టేసుకోవడం. ఐఎమ్ ఆల్సో ఏ కామన్ మ్యాన్. ఒకసారి నిన్న మొన్న చెప్పాను, సూళ్ళూరుపేటలో విస్తారమైన జనం ఉంటారు, వాక్యం చెప్తుంటే కళ్ళు ఆర్పరు కూడా ఆర్పరు. మనకంటే వాక్యం అలవాటైపోయింది, అన్నయ్య అలవాటైపోయాడు. వాళ్ళకి కొత్త కదా, నేను టీవీలో చూస్తారు, ఆ తర్వాత యూట్యూబ్లో చూస్తారు, ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా అని ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అలా చూస్తుంటారు, అసలు రెప్ప వేరు. నాలో ఎవడున్నాడు? నాలో ఉన్నది స్వయమని వెంకటరత్నం ఉన్నాడు. ఇంకా పోలా, శరీర స్వభావం అలాగే ఉందిగా. వెనక నుంచి వాడు అంటాడు, చూసావా అసలు ఎంత అద్భుతంగా విన్నారు వాళ్ళు, నీ ప్రసంగానికి ప్రాణం పెట్టి విన్నారు చూసావా అంటాడు. అంటే బాగా మాట్లాడుతున్నాను అన్నమాట అని అనిపిస్తుంది ఎక్కడో. అయినా ప్రభువా క్షమించు, నీ మహిమను దొంగిలిస్తాను అనుకుంటుంటా. అనుకుని దిగేటప్పుడు అక్కడ అడుగు పెట్టగానే కలుక్కుమంటుంది ఇక్కడ, ఇదంతా ఎగిరిపోతుంది దెబ్బతో. అందుకే కాబోలు ముళ్ళు పెట్టాడు అనిపించింది. కారణం, ప్రతి పరిస్థితి లాభకరమైనవి మనల్ని గర్విష్ఠులుగా మారుస్తాయి. వాటిని మనం నష్టంగా ఎంచుకోకపోతే మన ప్రవర్తన దెబ్బతింటుంది. పౌలు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఇది. ఇక మూడవ పాఠం చూడండి, అక్కడే అంటాడు 8వ వచనంలో, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నా. లాభకరమైన వాటిని మాత్రమే కాదు, అన్నీ. అన్నీ అంటే ఇప్పుడు పౌలుకున్న సాక్ష్యమే గనుక అందులో 1% ఇప్పుడున్న సేవకులకున్న భారతదేశ క్రైస్తవ్యం తలమి పెట్టుకుని ఊరేగించేది. ఎవరైనా ఒక వ్యక్తి దెబ్బలు తిన్నాడు దేవుని కోసం అంటే హీరో. ఎవరైనా ఒక వ్యక్తిని జైల్లో పెట్టారంటే అతను హీరో, అంతేగా కదా. మనం ఎలా చూస్తాం అతన్ని? చేతులారా పాడు చేస్తాం, చేతులారా పాడు చేస్తాం. నాకు ఒక దైవ సేవకుడు తెలుసు, ఇప్పుడు ఉన్నాడు. అతను ఎంత దీనుడుగా ఉండేవాడు ఆయన అంటే, నిజంగా దీనుడంతే. వయసులో నాకంటే 10-15 సంవత్సరాలు పెద్దోడై ఉంటాడు, 10 అన్నయ్య ఉంటాడు. మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను మంచం మీద కూర్చుంటే కింద కూర్చునేవాడు. కూర్చొని 4 మాటలు చెప్పరా అని అడిగేవాడు. నాకు వాక్యం తెలియదుగా అనేవాడు. ఒకరోజు ఉదయకాలం కలుసుకున్నాం మీటింగ్కి వెళ్ళినప్పుడు. ఆయన, దేవుడు ఎంత నమ్మదగినోడు బ్రదర్ అన్నాడు. ఏం జరిగిందన్న, నా చిన్న కొడుకు నాకు మామిడికాయ కూడా కొనిపెట్టినానా, మామిడికాయ కొనిపెట్టినానని గొడవ చేస్తున్నాడు. నేను ఇల్లంతా ఎతికాను, ఎతికితే ₹1 నాణ్యం దొరికింది. అది జేబులో వేసుకుని పదాన్ని తీసుకెళ్ళాను. వెళ్ళి ఒక అమ్మాయిని, అమ్మ అన్ని కాయలు ఒక చిన్న కాయ ఒకటి ఏడిస్తావా, నా దగ్గర ₹1 ఉంది, నా కొడుకు అడుగుతున్నాడు, ₹1 ఉంది ఇస్తా, ఇంకెంతకు మించి నా దగ్గర లేవు అంటే, ₹1 కాయ ఎట్ట వస్తుందయ్యా, ఇది ఇప్పటి మాట కాదు, 30 సంవత్సరాలు 35 సంవత్సరాల కిందటి మాట. అప్పుడు కాయ ₹2 ₹3 వచ్చేది. ₹1 కాయ ఇచ్చిందంటే త్యాగం చేసినట్లు లెక్క. పిల్లోడు, ఇతనేమో పెద్దోడు, చాలా పెద్దోడు. సరే అని కాయ ఇచ్చింది, గబాల నోట్లో పెట్టింది, కొరికేశాడు. నీ జేబులో చేపెడితే ₹1 లేదు, ఆ జేబులో చిల్లుంది. ఇది ఎదుగుతుంటే ఇంకా ఆమె ఏమంటుంది,
ఏమయ్యా అడుక్కుంటే ఇచ్చేదాన్ని కదయ్యా, రూపాయి ఇస్తాను ఎందుకు మాట్లాడు అంతే. బ్రదరు పిల్లోడిని తీసుకుని ఏడ్చుకుంటూ వచ్చేసాను బ్రదరు. ఆ రాత్రి తెల్లవారుజామున ఎప్పుడు నిద్రపట్టింది, కానీ ఉదయానికి ఒకడు తలుపు కొట్టారు, తలుపు తీశాను, నూజివీడు నుంచి మామిడికాయలు బుట్ట తెచ్చిపెట్టారు బ్రదరు, ఏడవకుండా ఎలా ఉంటాను అన్నాడు. కానీ ఈరోజు అలా లేడు. మనుషులే, విశ్వాసులే సేవకుల్ని పాడు చేస్తారు. తోటి సేవకులు కూడా సేవకుని పాడు చేస్తారు. ఇవన్నీ మనకు సమస్తం ఎలా కనపడతాయి? మేలుగా, మంచిగా కనపడతాయి. ఇక్కడ అంటాడు సమస్తాన్ని, ఇది అది లేదు, నేను కోరుకునేదేంటి? శ్రేష్టమైన జ్ఞానం. ఇవన్నీ భౌతిక సంబంధమైనవి. ఈ జ్ఞానం పరసంబంధమైన జ్ఞానం కాదు. ఇది వీటన్నిటిని నేను లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకున్నాను, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను. సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నానంటే ఏమనుకుంటాం మనం? జీరో అయిపోయాడు అనుకుంటాం. అంతేగా? కాదు, ఇంకా జీరో కాల. జీరో అవటానికి చూడండి ఏమన్నాడు, 10-11 వచనాలు. ఏ విధము చేతనైనా మృతుల్లో నాకు పునరుద్ధానం కలగవలెని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వేటిని ఇందాక 2 చెప్పాను, నష్టం అని. వాటన్నింటిని ఇప్పుడు పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అంటే అర్థం అది నాకు నిషిద్ధమైంది, నేను విసర్జించేసింది అది, అంతే. నాకు దాంతో సమానం. ఈ భూమి, దాని సంపూర్ణత, లోకము, దాని నివాసులు ఏమవుతారు రేపు? ఇక్కడ ఘనంగా ఎంచబడేవి, ఇక్కడ శ్రేష్టంగా ఎంచబడేవి, ఇక్కడ గొప్పగా ఎంచబడే వాటిని నష్టంతో ఎంచుకోవడమే కాదు, ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? పౌలు దగ్గర రిక్తుడు అవడం నేర్చుకోవచ్చు, ప్రభు దగ్గర నేర్చుకున్నట్టు. ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, జీరోకి వచ్చేసాడు. శీల అందుకనే ఎక్కడా కనపడ్డావు, ఆల్వేస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ జీరో. అవసరమైనప్పుడు వాక్యం చెప్పాడు, స్థిరపరచడానికి, ఆదరించడానికి రాసుకున్నాను, అవన్నీ తర్వాత చూద్దాం. చెప్పాడు, కానీ తను ఎక్కడా కనపడనివ్వలా. ఎక్కడైనా శీలకు ప్రాధాన్యత వచ్చినట్టు కనపడిందా? అసాధ్యం. అది ప్రాధాన్యత లేకపోతే మనం ఇంట్లో కూడా ఇష్టపడం, ప్రాధాన్యత లేకపోతే సమాజంలో ఇష్టపడం, ప్రాధాన్యత లేకపోతే సహవాసాన్ని కూడా ఇష్టపడం. ప్రతి ప్రాధాన్యతను నష్టంగా ఎంచుకుని, లాభమైన వాటిని నష్టంగా ఎంచుకుని, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటే ప్రభువుని గురించిన ప్రత్యక్షతకు మించింది లేదు. మరి శ్రేష్టమైన జ్ఞానం. ఈ శ్రేష్టమైన జ్ఞానం అనే పదం పౌలు గారు ఒక్కడే వాడాడు. ఆ రోజు దమస్కు మార్గంలో కనపడినప్పుడు ఎవరు నువ్వు అని అడిగితే, నువ్వు హింసిస్తున్న యేసునని తన ఐడెంటిఫికేషన్ చెప్పుకున్నాడు ప్రభు. అంటే ఎవరితో ప్రారంభించాడు? సౌలుతో ఆరంభించాడు తన పరిచయం. సహజంగా మనం ఏం చెప్తాం? నేనా సర్వోన్నతుని అని చెప్పుకోవచ్చు, నేనా సర్వశక్తిమంతుడని చెప్పుకోవచ్చు, నేను సమస్తమును ఎరిగినవాడిని చెప్పుకోవచ్చు, ఆల్ఫా నేనే, ఒమేగా నేనే చెప్పచ్చు. ఏం చెప్పాలి? నువ్వు హింసిస్తున్నవాడిని నేను అంటే అర్థం, నా చేత హింసింపబడే ఐడెంటిఫికేషన్ నా ప్రభుది. ఎంత దీనుడు, ఎంత తగ్గించుకున్నాడు, ఎంత జీరో అయ్యాడు. శీల ఈ ఆత్మీయమైన
గొప్పవారితో, ఉద్దండులతో ఉంటూ చాలా నేర్చుకున్నాడు ప్రవర్తించడం. కానీ మనం మాత్రం ప్రవర్తించడం ఎప్పుడు నేర్చుకోం. మన ప్రవర్తన మనదంతే. ప్రవర్తనను భయం నియంత్రించాలి, దేవుని భయం. ప్రవర్తనను పరిశుద్ధత నియంత్రించాలి. మూడవది చూడండి, ప్రేమ నియంత్రించాలి, పరిశుద్ధి కాదు. ప్రేమ కాదు, మనం చూసింది 13:4 కదా, ప్రేమ. క్షమించండి, పరిశుద్ధత అంటే సపరేషన్, ప్రేమ. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకపోవడం, అది జీరో కావడం. ఇప్పుడు పరిశుద్ధ దగ్గరికి వెళ్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 14, 15, 16 వచనాలు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండి అని వ్రాయబడింది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. మన ప్రవర్తనను భయం, దేవుని భయం, దేవుని ఎడల ప్రేమ, పరిశుద్ధత, ఇవి నియంత్రించాలి ప్రవర్తనని. ఇక్కడ అంటాడు, విధేయులైన పిల్లలై. ఎవరైనా తన ప్రవర్తనలో దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. విధేయత అంటే అది. అంత మాత్రంగా తర్వాత ఏమన్నాడు, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను. ఇప్పుడు నేనే చెప్తానండి, ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు చూసి పలకరించలేదనుకోండి, విష్ చేయలేదనుకోండి, ఎలా ఉంటుంది మనకి? మీటింగ్కి పిలిచారండి, మీటింగ్ దగ్గరికి నేను వెళ్ళాను, పిలిచిన ఆయన నన్ను విష్ చేయలే, ఎలా ఉంటుంది మీకు? మాట్లాడండి సార్. ప్రభు అన్నాడు, ఇతరులు నీకేం చేయకూడతావు, నువ్వు ముందు వచ్చి. వాళ్ళు నిన్ను ఎలా చూడాలని నువ్వు కోరుకుంటావు, అలా నువ్వు చూడు. ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు, నేనా వాళ్ళ? నేనెవరిని? విధేయుడైన పిల్లోడిని, అది సంగతి. ఆయనకి ఇది ఉండదుగా. మనం గొప్పతనాన్ని మనం చాటుకుంటాం, మనం గొప్పవారం అని అనుకుంటాం, ఇతరులే మనకు మర్యాద చేయాలనుకుంటాం. మనకు మర్యాద అనేది లేకుండా పోద్దు, మర్యాద చెయ్యం. అజ్ఞాన దశలో ఉన్న ఆశలకు సంబంధించినవన్నీ. దేవుని భయం మన ప్రవర్తన నియంత్రిస్తే, దేవుని ప్రేమ మన ప్రవర్తన నియంత్రిస్తే, పరిశుద్ధత, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధత మన ప్రవర్తనని నియంత్రిస్తే మనం సరిగా ప్రవర్తించిన వాళ్ళం అవుతాం. బైబిల్లో అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించెను, అతడు యథార్థంగా ప్రవర్తించెను, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించెను, ఇలా రాసుంటుంది. ఆ ప్రవర్తన ఎలా జరిగిందో అంతా ఒక్కొక్క చోట రాస్తే పెద్ద పుస్తకం అవుతుంది. బిహేవియర్ అనేది ఒక అద్భుతమైన సంగతి. అందుకనే అంటాడు, స్త్రీలతో మాట్లాడుతూ తిట్టుకోకండి నన్ను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3 అధ్యాయం 1-2 వచనాలు. అటువలే స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తన భార్యలు నడవడి వలన. అంటే ప్రవర్తనలో ఇక్కడ ఏం కనిపింది? ఒకటి భయము, రెండవది పవిత్రత. ఈ రెండు కలిసినటువంటి ప్రవర్తన సువార్త అవుతుంది, లివింగ్ గాస్పెల్ అవుతుంది. మనం సువార్తకు తగినట్టు ప్రవర్తించడం రాసిన పైన
కానీ ప్రవర్తించం. ముఖ్యంగా మనమే ప్రవర్తించం. ఎందుకో తెలుసా? మొన్నెవరో అంటున్నారు, మీరు అంత్యోకి వెళ్తారా అన్నారంట. అంత్యోకి ఊడిపడినట్టు. ఏం కాదు, వీడు సామాన్యుడే, అత్యంత సామాన్యుడు. ఆయన ఇచ్చాడు కాబట్టి 4 మాటలు మాట్లాడగలిగాను, కానీ నన్ను బట్టి మాత్రం కాదు. నాకు తెలుసా సంగతి. కాబట్టి మనం ఫలానా సహవాసానికి చెందిన వాళ్ళమని అతిశయించడానికి లేదు. మనం పిలువబడింది క్రీస్తు యేసు ప్రభు సహవాసానికి. భగత్ సింగ్ గారు అత్యధికంగా బాధపడింది ఏంటో తెలుసా? భగత్ సింగ్ సహవాసాలు అంటున్నారని. ఇండిజినియస్ చర్చెస్ అనడం లేదు, ఎక్కడికి వెళ్ళినా మేము భగత్ సింగ్ గారి సహవాసానికి వెళ్తున్నాం అంటున్నారు. అది నాదా, ప్రభువుది కదా అని. నోబడి నోస్, ఎవరికి తెలియదు. ఆనాడున్న పెద్దలను అడగని చెప్తారు, వాళ్ళు బాధపడేవాడు. కానీ ఈ రోజున మన పేరు పెట్టి చెప్తేనే, ఆటో వాళ్ళని అడగండి బాబు, వెంకటరత్న గారి చర్చ అని. బా, ఎంతో దేహానికి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అది. సిగ్గుపడవలసిన వాటి విషయంలో అతిశయపడడం ఆత్మీయత అవ్వదు, అది విధేయత అవ్వదు, అది ప్రేమ అవ్వదు, అది పవిత్రత అవ్వదు, అది దేవుని భయం కూడా కాదు. ఇకపోతే తిమోతితో కూడా శీల ప్రయాణం చేశాడు. తిమోతితో కలిసి ఉన్నాడు. బర్నబాతో ఉన్నవాడు, పౌలుతో ఉన్నవాడు, తిమోతితో ఉన్నాడు. మనం ఏం చేస్తాం? మనకంటే పెద్దోళ్ళు కాబట్టి కొంచెం విధేయత చూపించడం నటిస్తాం. మనకంటే చిన్నోళ్ళు అనుకోండి, అప్పుడు మనం బయటకు వస్తాం. రామా, ఖచ్చితంగా వచ్చి తీరుతాం. ఏమాయ్ అంటాం, ఏం బాగున్నావా అనలేమో, అన్నా వందనాలు అన్న, ప్రజలాడన్నా అంటాం. బబ్బబ్బబ్బబ్బా, మన ప్రవర్తన ఎంత కొద్దిసేపట్లోనే తారుమారు అయిపోద్ది. ఏంటో అర్థం కాదు నాకు. వాళ్ళు క్రీస్తు స్వరూపంలోనే ఉన్నారు, మనం క్రీస్తు స్వరూపంలో ఉన్నాం. వారి వయసు అయినా వీళ్ళ వయసు అయినా రేపు ఉంటామో లేదో తెలియదు మనం. కానీ మన ప్రవర్తనలో వచ్చిన ఆ తేడా మాత్రం అద్భుతం. అంటే లోకానుసారంగా ప్రవర్తిస్తాం తప్ప దైవికంగా ప్రవర్తించాం. ఇంతటి వాడు, ఇంత మైటీ పీపుల్తో ఉన్నవాడు ఒక యంగ్ మ్యాన్. అందున ఈ యంగ్ మ్యాన్కు ఉన్న లక్షణం ఏంటి తెలుసా? బహు సిగ్గరి. బాగా సిగ్గుపడతాడు. ఎవరు? కొందరు సిగ్గు ఎక్కువ. అంతేకాదు, పిరిగితనం కూడా ఎక్కువ. రాశాడు. 2, 3 నిండు యవ్వనంలో ఉన్నాడు. అందుకే తృణీకరని ఇవ్వక అంటాడు పౌలు గారు. ఈ 3 పక్కన పెడితే 4వది కడుపు జబ్బు ఉంది పాపం. అసలు శీలను గురించి ఆయన వ్యక్తిగత విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమీ రాయలే. కానీ వీళ్ళతో సహవాసం చేశాడు ఆయన, అంతే. కానీ ఇలాంటి వ్యక్తితో సహవాసం చేసినప్పుడు ఏం నేర్చుకోవచ్చు? లోపాలేనా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19, 20, 21, 22 వచనాలు. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీదకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములు చూచుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకత్వ నిమిత్తము. విన్నారా మీరు? ఏముంది తిమోతిలో? కమిట్మెంట్.
పని కొరకైన అంకిత భావం, ఇవన్నీ ఉన్నాయి. బీయింగ్ అన్ యంగ్ మెన్ సఫరింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ స్టమక్ డిసీజ్, ఇవన్నీ ఉన్నా అతను ఓ తండ్రికి కొడుకు ఎలా సేవ చేస్తాడో అలా చేసిరయ్యా. సంఘాన్ని గురించి అతనికంటే చింతించేవాడు మరొకడు లేడు. అంటే సంఘం యొక్క భారం తన గుండెల్లో ఉందన్నమాట. సంఘాలు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు దుఃఖించేవాళ్ళు ఉన్నాడనమాట. ఆయన ఏడ్చేవాడు. సొంత కార్యాల కంటే దేవుని సువార్తకు, దేవుని పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ప్రయారిటీ. తిమోతిలో నేర్చుకోవాల్సింది ప్రయారిటీ. ఇప్పుడు చెప్పండి మీరు, మనం దేనికి ప్రయారిటీ ఇస్తాం, దేనికి ప్రాధాన్యతనిస్తాం? మరియ ఉత్తమమైంది ఎన్నుకున్నది అన్నాడు ఆయన. ప్రయారిటీ దేనికి ఇచ్చిందని ఆవిడ? దేవుని సన్నిధికి ఇచ్చిందని. మరి ఆమె ప్రయారిటీ ఆతిథ్యానికి ఇచ్చింది, అంతే. ఆతిథ్యం పనికిరాందని కాదు ఉద్దేశం. నీ ఆతిథ్యం చేసే ప్రయారిటీని నువ్వు ఆధారం చేసుకుని దేవుని సన్నిధి అనే ప్రయారిటీని తీసేయకూడదు. తప్పు, పొరపాటు. మారుతా అన్నాడు ఆయన. ఆ ప్రయారిటీ దగ్గర తిమోతిగా నేర్చుకోవచ్చు. అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు నేర్చుకుంటూనే ఉంటాం. ఎవరు తక్కువ వాళ్ళు, ఎవరు ఎక్కువ వాళ్ళు కాదు. మీ అనుభవాలు వేరు, నా అనుభవాలు వేరు. నేను గదిలోంచి బయటికి రాను. మీరు ఆఫీసులో ఉంటారు, సమాజంలో ఉంటారు, చాలామందిని చూస్తుంటారు. నాకంటే మీకే పరిజ్ఞానం, అనుభవజ్ఞానం ఎక్కువ. నాకు వాక్యం, ఆయన ప్రార్థన తప్ప మిగతా వాటి మీద పెద్ద మనసు ఉండదు. అదే పని చేస్తుంటాను కాబట్టి గదిలోనే ఉంటాను. కానీ మీరు వచ్చి చెప్తుంటారు కొన్ని విషయాలు, నేను ఆశ్చర్యపోతే నిజమా అంటాను. కారణం నాకు తెలియదు. ఎవరి దగ్గరే నేర్చుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర కూడా మనం నేర్చుకోవచ్చు. చంటి పిల్లల దగ్గర కూడా మనం నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకోవడం అనేది లేకపోతే ప్రవర్తించడం సాధ్యం కాదు. అందుకని చూడండి, ఆఖరి మాట చెప్తాను. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు. మనం ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకుందాం ఆయన దగ్గర. కింద అంటాడు చూడండి, దయగల నీ ఆత్మ, అంటే అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వు మస్ట్ లెర్న్ హౌ టు బిహేవ్. ఎలా ప్రవర్తించాలి అనేది వాక్యానుసారంగా ఆత్మ నడిపింపుతో నేర్చుకోవాల్సింది. తిమోతితో ఉన్నాడు, యోధాతో ఉన్నాడు, పేతురుతో ఉన్నాడు, అపోస్తలులతో కూడా ఉన్నాడు. పేతురు ప్రక్కన నడిచేటప్పుడు కోడి కూస్తే ఎలా ఫీల్ అయి ఉంటాడో. శీల. మనకేం గుర్తొస్తాయి? మనకంటే పెద్దవాళ్ళ లోపాలు మనకు గుర్తొస్తాయి. వాళ్ళ మంచితనం మనకు గుర్తురాదు, వారి సహనం మనకు గుర్తురాదు, వారి ప్రేమ గుర్తురాదు, వాళ్ళ దాతృత్వం గుర్తురాదు. ఎప్పుడు అపవాది ఏం చేస్తాడంటే ఎదటివాడి లోపాల మీదనే నీ కాన్సన్ట్రేషన్ ఉండేటట్టుగా చాలా జాగ్రత్త తీసుకుంటాడు. చాలు, నువ్వు ఎదగెప్పటికీ. నీ ప్రవర్తన తారుమారవడానికి ఆ మూర్ఖత్వమే కారణం. మూర్ఖత్వం ప్రవర్తన తారుమారు చేయడం రాసిన సామెతల గ్రంథకర్త. ఎప్పుడు మనం ఎదటివాడి లోపాలనే చూడడం ఎప్పుడు ఆరంభిస్తామో తప్పనిసరిగా మనం సామెతల గ్రంథంలో ఉందో చూడండి, 19వ అధ్యాయం 2వ వచనం.
ఒకని మూర్ఖత వారి ప్రవర్తనను నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు నేర్చుకోవాలి, నాకేంటి అవసరం, నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు. ఏం తెలుసు మనకి, ఎంత తెలుసు మనకి? ఓ రోజు పాత బిల్డింగ్ మీద కూర్చుని ఉన్నాం. నాకంటే ఒక 15 సంవత్సరాలు పెద్దాడు అన్నగారు. ఆయన ఒక మాట అన్నాడు. రాత్రి 1 గంట అయిపోయి ఉంటుంది, ప్రార్థన చేసుకున్నాం, కూర్చున్నాం. ఇక ఎప్పుడు సహవాసాల గురించి మాట్లాడుకోవటం దేవుని ఇదే పని. ఆయన అన్నాడు, సోదరా, ప్రభు గురించి నీకు ఎంత తెలుసు అన్నాడు. అర్ధరాత్రిలో నా తల మీద పిడుగుబడినట్టు అయింది. జవాబు లేదు నా దగ్గర. ఏం నేర్చుకోవటం అన్నా, ఇంత కూడా నేర్చుకోలేదేమో ఇంకా అన్నా, ఇంత కూడా తెలియదేమో అన్నా. నవ్వి, మనం నిత్యత్వానికి వెళ్తాం కదా, యుగయుగాలు ఉంటాం కదా, ఆయన అర్థమవుతూనే ఉంటాడయ్యా, అనంతుడైనా అన్నాడు. ఎవరితో పోల్చుకుంటారు మీరు? మీ తోటి వానితో పోల్చుకుంటారు. వద్దు, ప్రభుతో పోల్చుకోండి. అప్పుడు మూర్ఖత్వం దగ్గరికి వెళ్ళాం, అహంకారం దగ్గరికి వెళ్ళాం, లెక్కలేని తనం దగ్గరికి వెళ్ళాం. మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మన ఈ దేహానికి రుణస్థులం కాదు, కానీ రుణస్థులంగా ప్రవర్తించే ప్రమాదం ఉంది. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, కొద్ది మాటలు మాట్లాడడానికి కొంచెం సమయం ఎక్కువైంది, క్షమించునైనా. ముందున్న సమయం దీవెనగా మార్చుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.